కామారెడ్డి మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ లో చేరడంతో 19 నుంచి 22కు చేరింది కాంగ్రెస్ బలం. చైర్మన్ పీఠం కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 25. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతలందరినీ క్యాంపునకు తరలించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కీలకంగా మారారు. బీఆర్ఎస్ మద్దతు కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో ముగ్గురు కౌన్సిలర్ల బలం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కామారెడ్డి మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ లో చేరడంతో 19 నుంచి 22కు చేరింది కాంగ్రెస్ బలం. చైర్మన్ పీఠం కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 25. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతలు అందరినీ క్యాంపునకు తరలించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కీలకంగా మారారు. బీఆర్ఎస్ మద్దతు కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో ముగ్గురు కౌన్సిలర్ల బలం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాలాకుమార్ అడిగి తెలుసుకుందాం. బాలాకుమార్, కామారెడ్డి మున్సిపాలిటీ పీఠానికి సంబంధించి ముగ్గురు ఇండిపెండెంట్స్ కాంగ్రెస్ లో చేరడంతో బలం 22కు చేరింది. కానీ మిగతా వారి కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? క్యాంపు రాజకీయాలు ఎంతవరకు ఉన్నాయి? ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దేవి, కామారెడ్డి మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గంట గంటకు రాజకీయాల్లో మార్పు చోటు చేసుకుంటుంది. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అన్ని పార్టీల్ని కామారెడ్డి పట్టణ ఓటర్లు ఆదరించారు. కాంగ్రెస్ పార్టీ 19 డివిజన్లలో గెలుపొందింది. బీజేపీ 16 స్థానాలను కైవసం చేసుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయకేతం నిర్వహించింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు మరో 3 స్థానాల్లో గెలుపొందారు. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ లేదు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 25 దాటాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ లో ఎవరు కూడా దగ్గర లేదు. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మరో 4 స్థానాల్లో అడుగులో వెనుకబడి ఉంది. దీంతో ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులకు ఆ పార్టీ నేతలు గాలం వేశారు. స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు పార్టీలో చేరారు. ఇప్పటికే ఆ పార్టీకి 22 మంది సభ్యుల బలం చేకూరింది. ఇక మరో 3 సభ్యుల కోసం ఆ పార్టీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ నుంచి మంతనాలు అయితే సాగిస్తున్నారు. ఇటు తమ సభ్యులు చేజారిపోకుండా ఇటు బీజేపీ బీఆర్ఎస్ అయితే క్యాంపు రాజకీయాలను మొదలుపెట్టింది. క్యాంపులకు తరలించారు. గెలిచిన అభ్యర్థులందరూ కౌన్సిలర్లందరినీ కూడా హైదరాబాద్ శివార్లకు క్యాంపుకు తరలించారు. ఫామ్ హౌస్లలో క్యాంపులో ఉంచారు. వాళ్ళు ఎవరు కూడా చేజారకుండా నిరంతరమైన నిఘా పెట్టారు. కనీసం ఫోన్లు కూడా మాట్లాడనిచ్చే పరిస్థితి అయితే ఆ క్యాంపులలో కనిపించడం లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కామారెడ్డి మున్సిపల్ పీఠం తామే కైవసం చేసుకుంటామని పట్టుదలతో ఉంది. ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇది అధికారికంగా ఇంకా ఖరారు కానప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని మాత్రం కామారెడ్డిలో ప్రచారం అయితే ఊపందుకుంది. సో అదే జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన 3 సభ్యులు తాము బయటకు వచ్చేస్తామని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. సో అదే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదిరి చైర్మన్ పీఠం మాత్రం ఇద్దరు కూడా పంచుకుంటే మాత్రం మరో 3 సభ్యులు అందులోకి వెళ్ళి బయటకు వస్తామని అయితే ఒక లీక్ అయితే వదిలారు. సో అది జరిగితే మాత్రం ఖచ్చితంగా అది కాంగ్రెస్ కు ఫ్లెక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగరవేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, బాలకుమార్, బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇచ్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే నిన్న బీజేపీ చీఫ్ రామచంద్ర ఉన్నారు మేము ఎవరికి మద్దతు ఇవ్వమని. సో దేవి, అంటే బీజేపీ చీఫ్ చెప్పినప్పటికీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కూడా అదే చెప్తుంది. మేము సైలెంట్ గా ఉంటాం, ఎవరికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అని కూడా ఆయన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. కానీ లోకల్లో అవసరాలను బట్టి పొత్తు ఉండాలనేది కౌన్సిలర్లు ఒత్తిడి చేస్తున్నారు. చైర్మన్ పీఠం చేయి వరకు వచ్చింది, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దంటూ కొందరు సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. సో ఇటు బీఆర్ఎస్ లో ఉన్న సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు, అటు బీజేపీలో ఉన్న కౌన్సిలర్లు కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చర్చ జరుగుతుంది. కానీ ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు మాత్రం అలాంటి పొత్తులు ఏమి ఉండదు, తమకు ప్రతిపక్షంలో ఉండాలనేది ప్రజలు ఇచ్చిన తీర్పు, దానికి కట్టుబడి ఉంటామని ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తుంది. కానీ కౌన్సిలర్లు మాత్రం ఒత్తిడి చేస్తున్నారు. ఈ కౌన్సిలర్ ఒత్తిడికి పార్టీలు తగలొగ్గుతాయా లేవా అనేది మాత్రం ఇంకా తేలాలి.